కాలిన పిల్లి లెక్క తిరుగుతాను? ఎవరి కోసం ఎదురు చూస్తాను? నేనెవరి కోసం ఎదురు చూస్తున్నానే? మా అక్క కోసం. ఈ పండుగకు మీ అక్క రాకుండా ఉంటుందా? ఎట్లయినా వస్తుంది. ఎట్లయినా వస్తుందని నాకు ఎరికేనే, కానీ ఎప్పుడు వస్తుందా అని. అగో మీ అక్క రానే బట్టే. అక్క ఇంతసేపా? చలేటా? ఏమైందే సిరి? నువ్వు ఇంకా పోలేదా? మీ తమ్ముడు రాఖీ కట్ట? ఏడక్క, ఇక నువ్వు రాంది మీ తమ్ముడు నన్ను దోలుకపోతాడా? నేను పోతానా? ఇక నువ్వు వచ్చినావు కదా, ఇక్కడ అయిపోయినాక పోయొస్తుంది. అంతేనా? ఏంది అక్క పొద్దున్న ఎదురు చూస్తున్నా, గింత లేటా? అయ్యో ఎక్కడరా, బస్సులు ఎక్కడ దొరుకుతానే? అందరు రాకెట్లు కట్ట బస్సు స్టాండ్కి రావట్టే, ఇంకా బస్సులు ఎక్కడ దొరుకుతానే? ఇక గంట పొద్దుగాల వచ్చి ఏం చేయమంటావు? ఊకవే నువ్వు. వాని ప్రేమ నా మీద గట్లనే ఉంటుంది అని నువ్వు కూసారు తమ్ముడు, నేను రాకెట్ కడతా. నువ్వు చిన్నోడు ఇద్దరు ఒక్క కాడ ఉంటే అయిపోయేది కదరా, ఇద్దరికి ఒకే కాడ రాఖీ కట్టేదాన్ని. ఏంటిదిరా నాకు ఈ పరిస్థితి? మన అర్థం కలిసి ఉండాలనుకుంటే వాడు ఉండపోనా అక్క? ఇప్పుడు మన గురించి ఎందుకు? వద్ద రాఖీ కట్టు. ఏం పడేది? గంగి జబ్బుల వేరుపడి ఉంటుంది బాగా, కట్నం పెడదాం. ఇగో ఆగు, నువ్వు కూసం. నాకెందుకురా తమ్మి డబ్బులు? ఎప్పుడు మీ ప్రేమ నా మీద ఇట్లుంటే చాలరా, డబ్బులు వద్దు. ఏంది అక్క ఎప్పుడు కట్నం ఇస్తాంటే అద్దంటావు? ఎప్పుడు నీ బాగిరవాడు నేను కాదురా, మనం ఎప్పుడు ఇట్లనే ఉండాలి. డబ్బుల వల్ల మన ప్రేమ దూరం కావద్దురా పెద్దోడా. ఈ అక్కని ఎప్పుడు గుర్తుపెట్టుకో. సరే అక్క. తమ్ముని మంచిగా చూసుకోవే. సరేరా, నేను చిన్న తమ్ముడికి రాఖీ కట్టబోతా. ఇప్పుడు యాక్షన్ ఇప్పుడే పోతావా అక్క? అన్నం తినిపోదు, అక్కకి అన్నం వేసుకురాపోయే. లేదురా, చిన్నోడు మళ్ళెటైనా బయట పోతాడు, అసలే బస్సులు దొరుకుతలేవు. పోతారా? పోతా. తినిపోతా అయిపోగా అక్క. అద్దురా అద్దురా, తింటనే ఉంటుందారా? రానా అచ్చే రోజులు లేవా తిననా? సరే అక్క. దీన్ని కూడా దాని తమ్ముడి దగ్గర తీసుకుపో, రాకెట్లు కడితే దానికి లేట్ అయితే లేదా? సరే సరే, నువ్వు జాగ్రత్తగా అక్క. సరేరా, పోయినాక ఫోన్ చేయి. చేస్తా. అప్పుడే వచ్చిన బాబాయ్. పెద్ద తమ్ముడికి రాకెట్ కట్టినా, ఇక చిన్న తమ్ముడికి రాకెట్ కట్టడానికి పోతాను. ఒక్కదానే వచ్చిన అల్లుడు రాలేదా? రాలే బాబాయ్, పని ఉండే ఇక ఇంటికన్నా ఆగిండు. అక్కడ ఒకడు ఉండే, ఇక్కడ ఒకడు ఉండే, ఇద్దరు ఒక్క కడ కలిసి ఉంటే నీ పని జల్ది అయిపోతుండే బిడ్డ. పని ఎక్కువ అవుతుందని నాకు ఎప్పుడు బాధ లేదు బాబాయ్, కానీ నా తమ్ముళ్ళు ఇద్దరు ఒక్క కాడ కలిసి లేరని అదే నాకు బాధ అంతా. కలిసి లేకపోతే ఏంది బిడ్డ? వాళ్ళిద్దరు వాళ్ళ పని వాళ్ళు మంచిగా చేసుకొని బతుకుతుర్రు. అవును బాబాయ్, మంచిగా దారి ఖర్చులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అదే కదా బాబాయ్ నేను కోరుకునేది. బిడ్డ అప్పుడు ఇప్పుడు ఏమైనా సహాయం చేస్తుర్రా? ఇంకా నేను సహాయం అడిగేంత సమయం రాలేదు బాబాయ్, వచ్చినప్పుడు చూద్దాం. అయినా నా తమ్ముళ్ళని సహాయం కావాలని నేను అడగాలే కానీ నా తమ్ముళ్ళు నా కోసం ఏదైనా ఇస్తారు బాబాయ్. నా తమ్ముళ్ళకు నేనంటే ప్రాణం బాబాయ్, ప్రాణం. ఈ కాలంలో అసంటోళ్ళు ఎవరు లేరు బిడ్డ. లేదు బాబాయ్, నా తమ్ముళ్ళు అసంటోళ్ళు కాదు, వాళ్ళు నా ఆపద చూస్తారు, సంపద చూస్తారు బాబాయ్. అయినా వాళ్ళు నీకు చేయకుంటే ఇంకోలోకి చేస్తారు బిడ్డ. అవును బాబాయ్. సరే బాబాయ్, నేను చిన్నోని రాకెట్ కట్టి జల్ది ఇంటికి పోవాలి, అసలే బస్సులు దొరుకుతలేవు బాబాయ్, వెళ్ళొత్తా. సరే బిడ్డ, పోయిరాపో. సరే బాబాయ్, జాగ్రత్త బిడ్డ. బాబాయ్.
అక్క అత్త రాదయ్యాలా మా అక్కతో నీకేం పని? ఆగో మా పెద్దమ్మ కొడుకులకు రాఖీలు కట్టబోద్దా ఏంది? పో ఎవలా పేరు అయినా మాకతో నీకే సంబంధం? చక్కగా నీ పని నువ్వు చేసుకో. మళ్ళా ఏమన్నా అనుకుంటుందని ఆగిన. ఎందుకు అనుకుంటుంది? నీకు అన్నదమ్ములని మా అక్కకి తెలియదా? ఏం కాదు పోయిరాపో. అగో అక్క ఇప్పుడే వస్తున్నావా? అవునరా. ఇది నీకోసం చూస్తాంది. అంటే అది నా కోసం చూస్తాం కానీ నువ్వు నా కోసం చూస్తలేవారా? గట్లంటవేంది అక్క? నువ్వు వస్తున్నా తెలియదా? నా తమ్ముడు బంగారం. బాగున్నానే? బాగున్నాక్క. కూసా అక్క కూసా. సరే పట్రా చిన్నోడా, లేట్ అవుతుంది రాకెట్ కడతా. ఇవరి దాకా అన్నయ్య కట్టేసే వరకు ఇగో ఈ టైం అయింది. ఇది కూడా పోతాన్నది నువ్వు వస్తావని అయింది. అవునా? సరే కూసవే, నీకు కూడా బొట్టు పెడతా. అయ్యో నాకెందుకు తీ బొట్టు? కట్టేటోళ్ళకి కట్టి పెట్టేటోళ్ళకి పెట్టరా అది బొట్టు. రన్ను శృతులే అక్క అక్కడ కట్టి ఇక్కడికి వచ్చినావాయే. ముందుగా నాకు కట్టచ్చు కదా, అంటే తర్వాత కడతా అయిపో. అడుగు పెద్దోడురా, పెద్దోనికి ముందుగా కట్టినాకనే చిన్నోనికి తర్వాత కట్టాలి. అదే పద్ధతి. పద్ధతి తప్పదురా చిన్నోడా. ఇన్నేళ్ళల్లా ఒక్కసారి నాకు ఫస్ట్ రాఖీ కట్టద్దాయే. అవునరా, ఎందుకు కట్టను అనుకుంటాను? మీరిద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉంటే ఒకేసారి ఇద్దరు గట్టపోదునారా? నా గుడి తిరుగుడు తప్పుతుంది కదరా ఆ ఇంటికి ఇంటికి. అక్క అమ్ముచ్చని మాట్లాడకు. ఇప్పుడు నేను ఏమన్నారా చిన్నోడా? కాదక్క వచ్చిందానివి రాఖీ కట్టక వాళ్ళతో కలువు వీళ్ళతో కలువు అంటాను ఏందక్క? చెప్పకు. ఏం లేదే, వీళ్ళిద్దరు కలిసి ఉంటే నాకు ఈ బాధ తప్పుతుంది కదా అన్న. అది కలవని పని కానీ ఆగు, శాపవర్త రాఖీ కట్టు. చిన్న తమ్ముడు, గౌరాలు తమ్ముడు, నా బంగారం. అమ్మయ్యా రాఖీ పండుగ అయిపోయింది. నువ్వు మళ్ళీ నాకు రాఖీ కట్టాలంటే సంవత్సరం పడుతుంది. పాక ఆనందిందు తింటా కానీ మరి నాకు కట్నమేదిరా. మా దగ్గర కూడా అడుగుతావా అక్క? నువ్వు అడిగినా నువ్వు ఇంత మంచిగా ఉన్నది. సరే ఇది వాళ్ళ అవగారింటికి పోతుంది, నువ్వు ఆనందం పా. చక్కెర ఎక్కువైంది కాదే. ఆఫీస్ మనకి ఎక్కడిది? అక్క ఏంది గిట్లా వచ్చినావు? ఏమైంది అక్క అంత గిట్లేను? అక్క ఏమైంది? బావేడి? రాలేదురా, అచ్చటట్లు లేదు. అక్క ఏమైంది అక్క? ఎందుకు ఎడుతున్నావే? బావకు చిక్కులు పడ్డర్రా, దాని నుంచి బయటపడకపోతే జైలుకు పోతారా. ఇట్లనే దేంట్లో ఇరుక్కున్నాడు? ఇవాడు దోస్తుగానికి జవనాథ్ పడ్డాడట్రా. వాడు ఇప్పుడు పత్త కూడా దొరుకుతలేడు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మన బావ మీద పడ్డర్రా. అక్క ఎంత కట్టుడే? 20 లక్షలు కట్టాలరా. అక్కడ ఉన్నాయని అమ్మితే 10 లక్షలు వచ్చినాయి. ఇంకా 10 లక్షలు అవసరం పడుతున్నాయిరా. ఏంది 10 లక్షలా? 10 లక్షలు అంటే ఎట్లయితే అక్క? ఇక్కడ నాకు వచ్చే భూమి ఉంది కదరా తమ్ముడు, దాన్ని అమ్ముదాం అనుకుంటానా. దాన్ని అమ్మితే నాకు ఎంతో కొంత తోడైతే కదరా. సరే అక్క అమ్ముకో. మీరు సంతకం పెట్టకుంటే దాన్ని ఎవరు కొంటారా? నువ్వు అమ్ముతావు, నేను ఎందుకు పెట్టాక? నువ్వు ఇక తమ్ముని అడగాలి. అడుగుతారా? ఇప్పుడే పోయి అడుగుతా. అయ్యో అక్క కదా గారు గారు ఎందుకు అవుతున్నావే? అదేం లేదురా తమ్ముడు, నా అవసరం అట్లాంటిది. తప్పదురా, పోతారా. అయ్యో అక్క మా అక్కకి ఎంత బాధ ఉంటుంది.
మనుషులు అన్నప్పుడు బాధలు అత్తయి పోతాయి. దానికి నువ్వు గిట్లా పట్టించుకుంటావా? ఏదో ఒక రోజులు బాధలు తీరకపోతాయా? మీ అక్కకేం కాదు, నువ్వేం బాధపడకయ్యా. వాడు సంతకం పెడితే నేనెందుకు పెట్టినే? మరి ఎవరు ఉన్నాను కొనేటోళ్ళు? ఇంత అదనుకు ఎవరు కొంటారా? మీరే ఎవరినన్నా చూడాలి. మన భూమిని ఎవరు కొనడానికి ముందుకు అత్తలేరే. అయినా ఎవరికో అమ్ముడు ఎందుకురా? అదేదో మీరిద్దరే తీసుకోవచ్చు కదా. రేటు విషయంలో తేడాలు వస్తాయి. మనలో మనకు రేట్లే ఉన్నాయిరా చెప్పు. ఉన్న రేటు కన్నా గుంటకు 5-10 తక్కువ ఇచ్చి మీరే తీసుకోనరా. నేను ఒక్కడిని కొనుడు కుదరదే. వాడు కొంటా అంటే నేను కొంటా. సరే కానీ నీ తానే ఉన్న డబ్బులు ఉంటే అప్పు కింద రాదురా. తర్వాత భూమి లెక్క కింద చూసుకుందాం. నాగర పైసలు ఇక్కడి అక్క. బండికి ఇస్తే కట్టాలంటే నాగర పైసలు లేవు. బాగా ఎన్ని కట్టాలి? వాళ్ళు 2 నెలల టైం ఇచ్చిల్రా. ఈ 2 నెలల లోపల కనుక కట్టలేదనుకో బావను జైలుకు పంపిస్తారు. అందుకనే ఆ భూమి ఏదో మీరే చూసుకొని నా అవసరం ఒడ్డెక్కిల్రా తమ్మి. సరే నువ్వైతే ఇంటికో. వాడు సరే అంటే నేను సరే. సరేరా తమ్మి, నేను పెద్దోనికి ఈ విషయం చెప్పి ఇంటికి పోతా. జర చూడు. అక్క ఏమైంది? తమ్ముడు సంతకం పెడతా అన్నాడా? అదేరా, ఎవరికో అమ్ముడేందుకు నీకే అమ్ముతా అన్నారా. మాకే అమ్ముతా అన్నావా? అవురా తమ్మి, ఇప్పటికిప్పుడు ఎవరు కొంటారా? వాడేమో నువ్వు కొంటేనే వాడు కొంటా అంటాడు. ఏం చేసేదిరా? అక్క ఇప్పుడంటే నాగర పైసలు ఎక్కడి? నాకు బయట నుంచి వచ్చేది ఉంది. మనము నెల వరకు కట్టినా ఏం కాదురా. మనకి ఇంకో 2 నెలల టైం ఉన్నదిరా. సరే అక్క, నువ్వేం బాధపడకే. ఆ పదవికి ఎట్లనే చేస్తేనే. నువ్వు పైసలు తీసుకునే వారం ముందు రోజు ఇంటికి రాయే. నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదే. నువ్వు అడిగిందని ఇవ్వకపోతే ఎట్లా? నువ్వేం రందిపడకే. సరేరా, నువ్వు పైసలు తయారు చేసుకుని దగ్గర పెట్టుకో. నేను ఒక వారం రోజులు ముందెత్తానని తమ్మునికి చెప్పుకుంటా పోతా. అక్క అన్నం తిని పోదు రాయే. వద్దురా, ఆకలి ఏమైతే లేదు. అసలు ఈ విషయం తమ్మునికి చెప్పాలి. తమ్మునికి చెప్పుకుంటే ఇంటికి పోతారా. సరే అక్క, జాగ్రత్త. ఫోన్ చేయిపోయినాక. అరే, అన్నని అడిగినారా? అన్న సుత్తం కొంటా అంటాడు. మరి ఇంకేందే? నీకేం బారా? అదే పైసలు కట్టడానికి ఒక వారం రోజుల ముందు వచ్చి కలువే అన్నాడు. నేను కూడా అనుకున్నానే. ఎట్టనో అట్లా నేను పైసలు చదువుతా. సరేరా, కొంచెం యాదిలో పెట్టుకోండిరా. సరే చేస్తేనే. నువ్వైతే ఇంటికో. పోయేత్తనే. కాదు, నాకు అర్థం కాక అడుగుతానా, మన భూమి మన కమ్ముడేంది? ఇది ఎక్కడ కథ? అది పెద్ద కథనే. లెక్క ప్రకారం అది మా అక్కడే. ఆ భూమి మా అక్కకే చెందాలి. దాని పేరు మీద పట్టలేదు పాడలేదు. దాన్ని మీ అక్కకి ఎందుకు ఇవ్వాలి? పట్టం లేదు కావచ్చే. మా అక్కకి ఇచ్చిన మాట ఉన్నది. మీ ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటే ఆ భూమి వేడిపోదు, మనకే వస్తుంది. ఏమో తీయే, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. తర్వాత అనుకుంటా పోతే ఏం మిగిలది. ఏది చేసినా ఏం ఆలోచించినా ఇప్పుడే చేయాలి. ఏమన్నా చెప్పడుకో. ఈ మహిళా సంఘం చిట్టీలేందో పానం మీదకి వస్తుంది. ఏమైందయ్యా అంత గిట్ల కూర్చున్నావు? మీ అక్క బాధకు నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతానయా ఏంది? ఏం అడగను, మా అక్క భూదేవిని అడిగింది. ఎట్లైనా పైసలు తెచ్చి మా అక్క బాధ తీర్చాలి. మన భూమిని మనం పైసలు పెట్టి కొనుడేంది? మన భూమి ఏంది? అది మా అక్కదే. మీ అక్కదని కాగితం ఏం రాసలేదు కదా. అట్లా తీసుకుంటే ఎవరుకుంటారే? తమ్ముడు మంచోడవుతాడు, మనం లంగలం అవుతాం. అసుంటి ఆలోచించకే. ఏమైంది గట్ల తిరుగుతాను? ఇలా మీ అక్క వస్తుంది కదా, ఎక్కడ పైసలు ఇచ్చుడు అవుతుందని
టెన్షన్ తిరుగుతున్నా. మా అక్క భూమి మా అక్కకే ఇవ్వాలి కాదే. అరే ఈ భూమి కూడా మనమే ఉంచుకున్నాం అనుకో, ఎంత మంచిగా ఉంటుంది చెప్పు. మంచిగా ఉంటుంది కానీ మా అన్నగానికి అక్కంటే పానం, వాడు అస్సలు ఊకోడు. అయినే ఊకోడు, మనం ఊకుండేటట్టు చెయ్యాలి. అక్కకున్న బావకు మనం పోయి చెప్దాంపా. వాళ్ళ దగ్గరకా? వాళ్ళకి నీ మోనేమోను, వాళ్ళ ముఖం కూడా కూడా నేను. భూమి గురించి వాళ్ళ దగ్గర తగ్గితే తప్పులెత్తి, అయినా వాళ్ళు మనోళ్ళే కదా. సరే అట్లా పోదాంపా. పా ఇలా అక్క వస్తుంది కదా, మేము ఒక విషయం పడడానికి వచ్చినాం. మేమిద్దరం కూడా అదే అనుకున్నావురా, మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడదామని. చెల్లె రా, ఏడు కూర్చో. సాయి కూర్చో. నువ్వు రా బావా. అట్లనా? దేని గురించి అన్న? అక్కకు భూమి ఇవ్వకుండా మనమే ఉంచుకుందామని అనుకున్నారా మేమిద్దరం? దీనికి మీరేమంటారా? మేము కూడా గదే అనుకున్నాం, మనమే ఉంచుకుందామని. అక్కకు 6 గంటల జాబ్ కూడా పోనీయద్దు. మరి అక్క కేసు పెడితే ఎట్లరా? దానికి తిండికే పైసలు లేవు, ఇంకా అది కోర్టు కేసులు అని తింటుందా? అదైతే ఇంటికి రాని తిట్టి పంపిద్దాం. ఏ గట్లయితే మనందరం ఒక్క మాట మీదనే ఉందాం, సరేనా సాయి? అగో ఇద్దరు ఒక్కకనే ఉన్నారా రా? అబ్బా నాకు పందప్పిచ్చిల్రా మీరు. అక్క నువ్వెందుకు వచ్చినవే? అగో గట్లా అంటాలేందిరా? డబ్బులు కట్టడానికి వారం రోజుల ముందు రమ్మన్నారు కదరా, డబ్బులు ఇస్తా అని. పైసలు అట్టికెట్లు ఇస్తారే? ఏదైనా అమ్మాలి కదా. అదేరా, నాకు ఇచ్చే భూమి ఉన్నది కదరా, దాన్నే అమ్ముతా. మీరు కొంటా అన్నారు కదా. నీకు ఇచ్చే భూమి ఎక్కడిదే? నీకు భూమి కూడా ఉందా? నేను కొనుక్కున్న భూమిని అబ్బా మీకు ఇవ్వమని చెప్పి, మీకు ఇచ్చిన భూమిని నాకు ఇవ్వమని చెప్పింది కదరా. అవి ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పిందా? నీకు ఇక్కడ చెప్పిందా? పెద్దోనివి నీకే చెప్పినప్పుడు నాకెట్లా చెప్తుంది? అవునే, అవ పేరు చెప్పుకొని భూమి దొబ్బిపోదామని చూస్తున్నావా? అయ్యో దొప్పుడేందిరా, రోడ్డు పక్కకున్న భూమి కొని మీ పేరు మీద రాసిన మీకు తెలియదారా? నువ్వు ఏడవన్నవి ఏదని పట్ట? అరే మీకు ఇచ్చినాక ఆ పట్ట నా పేరు మీద ఎందుకు ఉంటుందిరా? నా పెళ్లి కాక ముందుకు పుట్టడి కట్టం చేసి కొనుక్కున్నారా అది. పెళ్లి కాకముందు ఎట్లా కొంటావే? అయితే అమ్మ కొనాలి లేకపోతే పాప కొనాలి, నువ్వు ఎట్లా కొంటావే? అరే పెద్దోడా, అరే చిన్నోడా, మీ కళ్ళ ముంగట నేను పని చేయలేదారా? ఆ పైసలు నాయి కాదారా? అంటే నువ్వు ఇంట్లో బువ్వ తినలేదా? లేకపోతే నువ్వు వేరే వండుకున్నావా? నేను కట్టపడి కొన్నానని ఊరంతా ఎరికేరా, కానీ నేను మీకు ఇచ్చిన విషయం మీకు తెలియదారా? మాకు తెలియదు, నీకు భూమి ముచ్చట ఎవరికి తెలియదు. నువ్వు ఆ భూమి ముచ్చట మర్చిపో. మర్చిపోవడంటే ఏందన్నా? అసలు భూమే లేదు కదా. అరే ఇప్పుడు గిట్లా అంటాలేందిరా? అసలే మీ బావ పరిస్థితి మంచిగా లేదు, ఆయన జైలుకు పోయేటట్టున్నారా? అయినా నీ మొగడు తప్పి అయితే మా ఇంటికి వచ్చి ఎత్తనమేంది? ఇక్కడ పోయి అప్పుడే ఎత్తుకోపో. అరే అంత మాట అనగలరా? మీ కాళ్ళు పట్టుకుంటారా? మీ బాంచలరా? అరే అసలే నా పరిస్థితి మంచిగా లేదురా, నాకు ఇచ్చే డబ్బులు ఇచ్చేయండి రా, మీ దండం పెట్టరా. అరే మీ కాళ్ళు అంటాలేదురా, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నేను ఏమైపోవాలా? నా కుటుంబం ఏమైపోతుంది? నువ్వు ఏమనగా మాకేంది పో. నీ ఇంట్లో పరిస్థితి మంచి లేకపోతే నాన్న వన్ కాళ్ళ మీద పడతానవేంటి? నడువుతాను ఫస్ట్ నువ్వు. అట్లా మాట్లాడకండి. కాదు, నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ ఆయుష్ తప్ప చేస్తా అనుకుంటానవా? నువ్వు నడవడికెళ్ళి నువ్వు అట్లా అంటాలేదురా, ఇప్పుడు ఇట్లా మాట్లాడితే నేను ఏమైపోవాలా? నా కుటుంబం ఏమైతుంది? మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చినా కదరా. ఏందయ్యా చూస్తాళ్ళు? చెప్పండి. పో అని చెప్తే అర్థం కాదా నీకు? ఇంకోసారి ఈ ఇంటి దిక్కు రాకు. ఉన్నదంతా దోసుకపోదామని వచ్చినావా నువ్వు? నీ దరిద్రం అంతా మాకంటుకుంటది. నీకు భూమి లేదు ఏం లేదు, ఇడికెళ్ళి
ఓ ఊరి పేరు పెట్టుకొని కుక్కాన్ని తీసుకోపోమని వచ్చినా అరే గిదే మాట ముందుగా చెప్తే నేను ఏదో దారి చూసుకుంది కదరా. పారం మీదకి వచ్చినాక గిట్ల మాట మారితే నా బతికేం కావాలరా. అరే ఎప్పటికైనా మీరు నా తమ్ముళ్ళేరా. మీరు ఏం చేసినా నాకు సంతోషమేరా, సంతోషమే. వీళ్ళు అక్క చెబట్టి మనం నప్పుతారు, మనం మన ఇళ్ళ రాఖీలు కట్టపోవద్దా అని. ఏ పోవాలని చెల్లె, తమ్ముడు గాడు పొద్దున వచ్చిండట, వాడు ఒకటే ఫోన్లు కొడతాండు. ఆమె ఏడత్త ఇల్లు పెట్టుకున్నప్పుడు ఏమో మన మీద పడి మనం నప్పుతారు. వీళ్ళు తీసుకుపోయేటోళ్ళేనా అని ఇప్పుడు ఆమె కోసం చూసే టైంలో మనం పోయి మన తమ్ముళ్ళకి రాఖీ కట్టుకోలేమా? చూసినావరా వీళ్ళు రాఖీలు కట్టబోతారట, మనకేమో రాఖీలు కట్టేటోళ్ళే దిక్కులేపారు. అన్న మనకు రాకింగ్ ఎవరు కడతారే, మనకు హక్కున్నా లేనట్టేనాయే. అదేరా అంత బాధ అవుతుంది. ఊళ్ళో అందరు అక్క ఇళ్ళు అత్తారు, రాఖీలు కడతారు, పోతారు. మనకేం దిక్కు. వచ్చేది ఎప్పుడు కట్టేది ఎప్పుడు, మనం ఎప్పుడు పోయేది. వీళ్ళకి రోజు రోజు ప్రేమలు బాగా పుట్టుకుంటాం. బాబాయ్ గిట్ల వచ్చారు. అరే ఊళ్ళే అందరి చేతులకు రాఖీలు ఉన్నాయి, మీ చేతిలో ఎదురా అంత మొండి మొండి ఉన్నాయి. ఓహో మీరు మీ అక్కని గెంటేసారు కదా, ఇంకేం ముఖం పెట్టుకొని వస్తుందిరా. అయినా మీరు మంచి తమ్ముళ్ళ దొరికిర్రా దానికి. కొన్ని పైసలు రాగానే బంధం మీకు బరువైపోయిందారా. మెయిన్ రోడ్ పక్కకున్న భూమి ఎవరు కొన్నారో నాకు తెలుసురా. మంచి ధరగల భూమి మీకు ఇచ్చి ధరలేని భూమి ఉంచుకున్నదిరా. అయినా దాన్ని కూడా గుంజుకున్నారు కదరా. మీ అయ్య ఒక సాధాకుంటే పని చేసి పెంచిందిరా మీ అక్క, అదేం గుర్తులేదురా మీకు. మీరు సకా కట్నం ఇచ్చినారా మీ అక్కకు? బా తమ్ముళ్ళు అంటే మీ లెక్క ఉండాలిరా. నాతోటి 100 సార్లు చెప్పిందిరా, దానికి మొన్ననే తెలిసిందిరా తమ్ముళ్ళు అంటే ఏందన్నది. మీ లెక్క అస్సలు ఉండద్దురా. చేతుల్లో 4 పైసలు పడంగానే చేతులతో సంపాదించి పెంచి పోషించిన అక్కనే మర్చిపోతారా. ఒకే రక్తం పంచుకొని తోడబుట్టిన అక్కని మోసం చేసుడు ఎంతవరకు సమంజసం రా. మీ ఇంటికి వచ్చిందని చెప్తున్నా కానీ అసలు మీ ఇంటికి వచ్చడం నాకు ఇష్టం లేదురా. అసలు మిమ్మల్ని చూస్తేనే నాకు రూత అనిపిస్తుందిరా. నేను మొగోళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పేది పోయి మీరే తప్పు చేయమని చెప్పుడు మీరే వాడోళ్ళు. రాఖీ పండుగకు మీ అక్కుండి రాఖీ కట్టలే అంటే మీరు ఎంత దరిద్రులురా. అయినా ఇక్కడ ఉంటే మీ దరిద్రులు నాకట్టేటట్టు ఉందిరా. నేను పోతా, ఇదంతా నాకెట్లా తెలుసని మీరు అనుకుంటున్నారు కదరా. అరే మీ అక్క ఏడ్చుకుంటూ పోతే ఏందమ్మా నేను అడిగితే మీ అక్క మొత్తం చెప్పిందిరా నాకు ఏడ్చుకుంటా. ఇకనైనా మీరు మారుర్రా. పొయ్యి ఆమెకు కాలం క్షమాపణ అడుగుర్రా. పోయి బంగారాల బతుకురి రాఖీ కట్టించుకొని. అక్క అక్క నువ్వు రాకపోతే మాకు ఎంత బాధ అవుతుంది. మమ్మల్ని క్షమించే మేము చేసింది తప్పేనా ఆ రోజు. అక్క అక్క మమ్మల్ని క్షమించక్క. అక్క మమ్మల్ని క్షమించక్క. ఎక్కడ చెయ్యని తప్పు మేము చేసినామక్క. ఆడబిడ్డను చూడకుండా ఈ చేతులతోటి నెట్టేసినక్క. అక్క నీ భూమి నీకు ఇచ్చేస్తాం అక్క. అరే అప్పుడేదో అవసరం ఉండి అడిగినా కానీ నాకెందుకురా భూమి. అయినా నా బాధ అంతా భూమి కోసం కాదురా. ఈ చేతుల మీద పెరిగిన నా తమ్ముళ్ళు ఇంత పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు ఇలా అని దానికి బాధపడ్డారా నేను. అక్క నువ్వు బాధపడకక్క, ఇట్లాంటి తప్పులు మేము ఇంకెప్పుడు చెయ్యమక్క. అక్క నువ్వు రాఖీకి కట్టక్క. ఇక నాకెందుకురా బాధ, నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా తప్పు అనుకోలేదురా. నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నా, కానీ మీరు ఏమంటారో మళ్ళా అని మిమ్మల్ని బాధ పెట్టద్దని ఇక్కడ కూర్చుని చూస్తానా. సరే మీరే వచ్చిల్లు కదా, రాఖీలు కడతారా? కడతా. కట్టే ఆగు. దగ్గర